మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మల్కాపురం ప్రాంతం, శ్రీహరిపురం ఏరియా ప్రాంతంలో మొత్తం ఈ 7 వార్డులకి ఒకే ఒక శ్మశానం అనేటువంటిది ఉంది. ఈ శ్మశానంలో సరైన సదుపాయాలు గత నుంచి కూడా లేవు. చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ శ్మశాన వాటికలో ఇటీవల ఒక శవము బయట పడడంతో అది పందులో తినేటువంటి పరిస్థితి కదా వచ్చింది. ఆ రకంగా ఎవరిదో ఏంటో అని కూడా తెలియని పరిస్థితి. అంటే ఇక్కడ ఉండేటువంటిది జీఎంసీ అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి కాటి కాపర్లు కానివ్వండి, దాని మీద సరైనటువంటి శ్రద్ధ తీసుకోలేదనేటువంటి కళ్ళ కనిపెట్టినట్టు కనబడుతూ ఉంది. అసలు అది ఇటువంటి పరిస్థితి ఎవరికైనా రాకూడదు అన్నటువంటి, అంటే ఇటు ప్రత్యేకంగా జీవీఎంసీ అధికారులు, ఇక్కడ ఉండేటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, ఈ జీవీఎంసీ సంబంధించిన ఈ శ్మశాన వాటి చూస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. ఇది భవిష్యత్తులో అట్లాంటి కాకుండా ఈ శ్మశాన వాటికలో ఇటువంటి ఇంకోసారి పందులు పీకి తినేటువంటి దుస్థితి వచ్చిందంటే ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఆ రకంగా సరైనది కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రెండోది కూడా పర్యవేక్షణ, ఇక్కడ ఉండేటువంటి జీవీఎంసీ అధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉంది. శ్మశానాలకి కొంతమంది మనం చెప్తున్నప్పుడు ఒక శ్మశానం మనం ఇక్కడ దహన పరచాలన్నా చేయాలన్నా 6,000, 7,000 వరకు తీసుకుంటున్నాం. మా శవాలకు సరైనటువంటి రక్షణ లేదనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. అందుకని జీవీఎంసీ అధికారుల తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ఈ ఎవరైతే ఇక్కడ శ్మశానానికి వచ్చినటువంటి ఆ శవాలకి సరైనటువంటి రక్షణ కల్పించి, సరైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించి జీవీఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇది ఈ రోజు ఇదైంది, రేపు ఇంకోటి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. సవాల్ పక్కన సవాళ్ళు తీసి మళ్ళీ పెట్టి చేయడం వల్ల ఆ పక్కన వదిలిస్తే పడితే అవి పందులు రావడము, లేకపోతే ఇంకోటి తీర్చడము అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తాము. జీవీఎంసీ అధికారులు వెంటనే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.